నమ్మకమో ఆచారమో తెలియదు కానీ చాలా మంది ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. బయట నుంచి వచ్చిన తర్వాత గుమ్మం ముందు లేదా పక్కన చెప్పులు వదిలేసి కాళ్ళను కడుక్కుని ఇంట్లోకి వెళ్తారు. కానీ కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు ఆచారాలు మారిపోతున్నాయి. చాలా మంది చెప్పులను ఇంట్లో కూడా వేసుకుని తిరుగుతారు. ఇంట్లో వాడుకునేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని చెప్పుల్ని కొనుగోలు చేస్తారు. అయితే ఇంట్లో చెప్పులు వేసుకోవడం మంచిదేనా అని సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటి గురించే వీడియోలో చూద్దాం. ఇంట్లో చెప్పులు వేసుకోకపోవడానికి చాలా కారణాలుంటాయి. బయట ఎక్కడో తిరిగి వస్తారు. ఆ చెప్పులతో ఇంట్లోకి వెళ్ళడం ప్రమాదకరం. బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి. అందుకే ఇంట్లో చెప్పులు వేసుకుని చాలా మంది వెళ్లరు. ఆ బ్యాక్టీరియాల కారణంగా ఇంట్లోకి రోగాలు ప్రవేశించి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో దేవతలందరూ కూడా కొలువై ఉంటారు. వారి పటాలు ఇంట్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళున్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని తిరగరు. అయితే ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగాలంటే వేరే చెప్పులు వాడాలి. బయట వాడే చెప్పులు, ఇంట్లో వాడే చెప్పులు వేరువేరుగా ఉండాలి. అలాగే దేవుళ్ళుండే ప్రదేశాల్లో కూడా చెప్పులు వేసుకుని తిరగద్దు. అయితే సైన్స్ ప్రకారం ఇంట్లోకి చెప్పులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆ చెప్పులు ఈ చెప్పులు వేరుగా ఉండాలి. అప్పుడే వైరస్లు చొరబడవు. అలాగే ఇంట్లో ఉండే చెప్పులను ఇంట్లో మాత్రమే వినియోగించాలి. వాటిని బయటకు వాడకూడదు. అప్పుడే ప్రమాదం ఉండదు. అసలు చెప్పులు వేసుకోకపోవడం అనేది ఎవరికి వాళ్ళకి ఒక వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే బయట చెప్పులు ఇంట్లోకి తేవద్దు, ఇంట్లో చెప్పులు బయట వాడద్దు, అంతే.